చెందిన 75 ఏళ్ల రాఘవేంద్ర తీవ్ర మోకాల నొప్పితో బాధపడుతూ సాధారణ పనులు కూడా చేయలేని స్థితికి చేరుకున్నారు. థైరాయిడ్, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మెడికవర్ హాస్పిటల్లో చందానగర్లో డాక్టర్ శశివర్ధన్ నేతృత్వంలోని వైద్య బృందం 2 మోకాల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. శస్త్రచికిత్స అనంతరం మొదటి రోజు ఆయన నడిపించగా ప్రత్యేక ఫిజియోథెరపీతో నెల రోజుల్లోనే ఎలాంటి సహాయక పరికరం లేకుండా స్వయంగా నడిచే స్థితికి చేరుకున్నారు. వృద్ధాప్యంలోనూ ఆధునిక జాయింట్ రిప్లేస్మెంట్ టెక్నాలజీతో అద్భుత ఫలితాలు సాధ్యమవుతున్నాయని వైద్యులు తెలిపారు. తనకు కొత్త జీవితాన్ని అందించిన వైద్యులకు కృతజ్ఞతగా ఉపయోగించిన వాకర్ను మరో రోగికి ఉపయోగపడేలా ఆసుపత్రికి విరాళంగా అందించిన రాఘవేంద్ర అందరి ప్రశంసలు అందుకున్నారు. నమస్కారం. నా పేరు కే రాఘవేంద్ర అండి. నేను మూడు సంవత్సరాల నుంచి బాగానే 3 సంవత్సరాలు ఎక్కువనే బాధపడుతున్నది ఈ మోకాళ్ళతో. కానీ నాకు మా కుమారుడు వినయ్ కుమార్ చాలా ప్రోత్సాహం చేశాడు. నేను వద్దని అక్కడికి చాలా బాధపడుతున్నా కానీ వద్దని చేత కాదు, ఈ వయసులో నాకు వద్దు అని చెప్పాను. అయితే మళ్ళీ డాక్టర్ గారికి కన్సల్ట్ చేసి డాక్టర్ గారు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశాడు. ఎన్నిసార్లు పోయిన విసుగుకుండా నాకు బాగా చేసుకోండి, నీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, నీకు ఎవరిపైన డిపెండ్ అయ్యే అవసరమే లేదు మీరు అని చాలాసార్లు నాకు చాలా బాగా చేశాను, బాగా చెప్పారు నాకు. కాబట్టి నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఎట్లా కానీ చేయించుకుందాం అనే ఉద్దేశంతోనే డాక్టర్ గారు మళ్ళీ ఇంకోసారి కన్సల్ట్ చేసి ఏం సార్ ఎట్లా ఏముందా, ఏమి బాగుంటుందా, మళ్ళీ ఏమన్నా జరుగుతుంది, నాకేమో అవుతుందా అనే భయం అనేది ఉండింది. అయినా డాక్టర్ గారు ఎన్నిసార్లు పోయినా పంపిస్తుందా నాకు గురించి నాకు ఏమంటారు దాన్ని మోటివేషన్ చేసి నాకు లాస్ట్కు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి 3 రోజుల వ్యవధిలో 2 కార్డు చేశారు. అయినా ఫస్ట్ డే చేసినప్పుడు నేను నవ్వుతూనే ఉన్నాను, కానీ నవ్వుతూ ఉన్నాను. 2 కార్డు ఈరోజు చేసేట్టు బాగుండేమో అనిపించింది. తర్వాత బాధ అనేది ఉండింది. అయినా మా కుమారుడు ప్రోత్బలంతో లేదు అంతకంటే ముందు నేను లేయాలనే ఉద్దేశంతోనే నడుస్తూ ఉన్నాను, చేస్తున్నాను. సెకండ్ డేనే టాయిలెట్కి పోయాను, అన్ని రకాలుగా చేస్తున్నాను. కాబట్టి ఈ విషయము మన పెద్దలు ఇంకెవరైనా ముందు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ నా ఏజ్ వాళ్ళు కానీ తక్కువ ఏజ్ వాళ్ళు కానీ ఉండి వాళ్ళకు మోటివేషన్, వాళ్ళకి భయపడకుండా చేసుకోవచ్చు. రీప్లేస్మెంట్ టీకేఆర్ అనేది నీకేం భయం లేదు. తర్వాత ఫిజియోథెరపీ కూడా చాలా చక్కగా చేశాడు. నాకు ఎలాంటి బాధ లేకుండా, నొప్పి లేకుండా మాకు ఫిజియోథెరపీ కూడా బాగా చేశారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. శశివర్ధన్ గారు ముఖ్యంగా మన డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మన మెడికవర్ హాస్పిటల్ వారికి, మన బృందం, మన టీం, హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. మీకు ముందు ఎట్లా ఉండేది? అటు ఇటు నడిచామండి. ఆపరేషన్ చేస్తే మామూలుగా నడుస్తున్నాం, 2 రోజులు చక్కగా నడుస్తున్నాము. వాకర్ కూడా 1 నెల మాత్రం వాడాను. స్టిక్కర్ అనేది స్టిక్కర్ ఎప్పుడు వాడానంటే మెట్లెక్కేటప్పుడు మాత్రం స్టిక్కర్ వాడాలి. 1 వీక్ వాడినాను. ఇప్పుడు మామూలుగానే స్టెప్స్ అంటే మీకు 2 రీప్లేస్ చేశారు కదా, అంటే ఇప్పుడు ఎట్లా ఉంది పొజిషన్? ఇప్పుడు బాగా చాలా బాగుంది, బాగా నడుస్తున్నాను. ఇది ఏం ప్రాబ్లం లేదు, నాకు మంచిగా ఉంది. డాక్టర్ గారు ఎవరు గుడ్ నేమ్ సార్? ఎవరు గుడ్ నేమ్? కరణం రాఘవేంద్ర. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశివర్ధన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మెడికల్ హాస్పిటల్ చాలా. ఇవాళ మీరందరూ ఇక్కడ వచ్చి గ్యాదర్ అయినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇవాళ మనం కలుసుకోవడానికి ప్రైమరీ రీజన్ వచ్చేసి మన పేషెంట్ మిస్టర్ రాఘవేంద్రరావు గారు. ఈయనకి ఎందుకు ప్రైమరీగా ఏంటంటే ఈయనకి జరిగిన సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఈ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా కామన్గానే జరుగుతున్నాయి ఈ మధ్యలో. కాకపోతే ప్రైమరీగా ఈ పేషెంట్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే, ఇది ఇలాంటి ఇష్యూస్ చాలామంది ఏజ్లోనే సఫర్ అవుతారు. ఆఫ్టర్ 50, ఆఫ్టర్ 60 చాలామందికి ఆర్థరైటిస్ అనేది కామన్గా డెవలప్ అవుతా ఉంది. బట్ స్టిల్ ఆపరేషన్ అంటే చాలామందికి నెగిటివ్ థాట్స్ అనేది వస్తున్నాయి, చాలా మిత్స్ ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఫిజియోథెరపీ అవసరం పడుతుంది, ఇవన్నీ రికవరీ అవ్వడానికి 2-3 మంత్స్ పడుతుందని చాలా మందికి ఆ ఊహలు అనేవి ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకోవడానికి పర్సనల్గా పేషెంట్తో పాటు మనం కలుసుకోవడం జరిగింది. తన పేషెంట్ వచ్చేసరికి ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 75 years old. తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, ఇంతకుముందు స్ట్రోక్ పారాలిసిస్ కూడా వచ్చింది. బట్ ఈ రికవర్డ్ వెల్ ఆఫ్టర్. తర్వాత కూడా మనకి మీ ఆర్థరైటిస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ బికాస్ ఆఫ్ ఏజ్ కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీ అంటే చాలా వరకు భయపడ్డారు. ఒక స్టేజ్ వరకు ఆర్థరైటిస్ మనం మెడికల్గా ట్రీట్ చేస్తాం. ఇంజెక్షన్స్ ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటుంది, మెడికేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వన్స్ స్టేజ్ 4 ఆర్థరైటిస్, బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అని అంటాం. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే మెడికేషన్స్ కానీ ఫిజియోథెరపీ కానీ చాలా ఎక్కువ హెల్ప్ చేయదు. ఇట్ ఈస్ అ మెకానికల్ ప్రాబ్లమ్.
సో ఆ కండిషన్లో మనమే ఆర్థరైటిస్ మాత్రమే సజెస్ట్ చేస్తాం, నీ రీప్లేస్మెంట్ మాత్రం సజెస్ట్ చేస్తాం. సో తనకి కూడా ఎప్పటి నుంచో ఉంది, బట్ తనకి చాలా భయంతో హీ వాజ్ డిలేయింగ్ ద సర్జరీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. చాలా రోజులు వెయిట్ చేసి బట్ హీ వాజ్ ఆల్వేస్ కేర్డ్ అబౌట్ ఫ్యూచర్ ఆల్సో. ఇప్పుడు ఇట్లా ఉన్నాను, తర్వాత ఏమవుతుంది, నేను నడవగలుగుతానా, నా పని నేను చేసుకోగలుగుతానా, ఫ్యూచర్లో డిపెండెంట్ అవుతానా వేరే వాళ్ళ మీద అని ఆ థాట్లో. సో తర్వాత చాలా కౌన్సిలింగ్ అంతా అయిన తర్వాత ఫైనలీ పేషెంట్ గారు సర్జరీ ఒప్పుకున్నారు. తనకి 2 నీ రీప్లేస్మెంట్స్ జరిగాయి ఒకే సిటీలో, కాకపోతే 2-3 days గ్యాప్ ఇచ్చేసి 2 రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినాయి. ఆఫ్టర్ సర్జరీ ఈ రికవర్డ్ వెరీ వెల్. నేను అనుకున్న దానికంటే పేషెంట్ చాలా ఈజీగా రికవర్ అయ్యారు. వితిన్ 1 month హీ స్టార్టెడ్ వాకింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్. ఏంటంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది ఎవర్ అడ్వాన్సింగ్. మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 30-40 years బ్యాక్ నుంచి ఇప్పుడు దాకా ఎవ్రీ ఇయర్ మోడల్స్, డిజైన్స్, ఇంప్లాంట్లో డిజైన్స్ కానీ సర్జికల్ స్టెప్స్ కానీ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మేము కాన్ఫరెన్స్కి వెళ్తూ ఉంటాం, మేము కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం. మళ్ళీ దాన్ని బట్టి ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ బట్టి కూడా మేము ఫర్దర్గా ఏం డెవలప్ చేయాలనేది నడుస్తూ ఉంటాం. సో ఎవ్రీ ఇయర్ వీ కీప్ చేంజింగ్ ద డిజైన్స్, అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. దాన్ని బట్టి పేషెంట్ రిజల్ట్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. పేషెంట్ తనకి చేసిన ఆపరేషన్ ఏంటి అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ, కాకపోతే దాంట్లో కూడా ఇంప్లాంట్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంచెం చేంజెస్ ఉన్నాయి. సో నార్మల్గా ఇంతకుముందు ఏంటి అనేది 2 ligaments అనేది కట్ చేసుకుంటుంది. దాంట్లో కూడా ఇప్పుడు ఏంటంటే ఒక లిగమెంట్ సాక్రిఫైస్ చేయకుండానే మనము బోన్ కట్స్ కానీ ఇవి కట్స్ కానీ ఎక్స్ట్రా కట్ అవసరం కూడా పడట్లేదు. ఇప్పుడు ఆ ఇంప్లాంట్ డిజైన్స్ కూడా మనం పేషెంట్ స్పెసిఫిక్గా క్యాల్కులేట్ చేసుకుంటాం. ఆన్ టేబుల్ డిసైడ్ చేస్తాం ఈ ఇంప్లాంట్ తనకి సరిపోతుందా లేదా, మనకి బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది. ఆపరేషన్ టేబుల్ పైననే ఇంప్లాంట్స్ అవన్నీ పెట్టకముందు అవన్నీ ప్రాసెస్ అన్ని సైజ్ పెట్టేసి మనం మూమెంట్ అంతా వస్తుందా లేదా చెక్ చేసుకుంటాం. ఈ ఇటు సైడ్ ఓపెనింగ్ ఉందా లేదా అంటాం. లాక్సిటీ కానీ మూమెంట్ కానీ ఆపరేషన్ తర్వాత దానికి ఎలా వస్తుందో ఆన్ టేబుల్ వి డిసైడ్. ఆ డిసైడ్ చేసుకున్న దాన్ని బట్టి దానికి ఉన్న ఏ ఇంప్లాంట్ ఏ డిజైన్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందో చూసుకొని పేషెంట్ సెలెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. పేషెంట్ సెలెక్షన్ ప్లస్ ఇంప్లాంట్ సెలెక్షన్, దాన్ని బట్టి అడ్వాన్సెస్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఆ చేంజెస్ వేరియేషన్స్ అనేవి చాలా జరుగుతాయి. ఇట్స్ నాట్ దట్ మనకి ఈ హాస్పిటల్ లేదు, ఆ హాస్పిటల్లో ఉంది అనేది స్పెసిఫిక్గా కాదు. ఇట్ ఇస్ అబౌట్ మనం ఏ పేషెంట్కి ఏది చేస్తున్నాం.